వెళ్దామని వెళ్ళినాము అసలు షాపింగ్ ఏదో చేస్తాడు. అనుకున్నారు ఉంటుందమ్మా అది హ్యాండ్ బ్యాగ్లు పర్సులు సెల్ ఫోన్లు జాగ్రత్తమ్మా. కల్పతల్లి నిమిషాంబిక మాత. అలానే అమ్మవారు ఎలా ఉద్భవించారు అంటే అగ్నిగుండంలో నుంచి ఉద్భవించారు. నిమిషంలో పార్వతీదేవి నిమిషాంబిక అవతారం తీసుకొని అగ్నిగుండంలోకి నుంచి ఉద్భవించారు. అది ఎలా అంటే ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అప్పుడు ఋషులు వేడుకుంటారు అమ్మవారిని పార్వతీదేవి. అప్పుడు పార్వతీదేవి నిమిషంలో అవతారం తీసుకొని నిమిషాంబిక అమ్మవారిలాగా అవతారం తీసుకొని నిమిషంలో వచ్చారు కాబట్టి అమ్మవారి పేరు నిమిషాంబిక అమ్మవారు. సో మన ఇది మెయిన్ గుడి ఎక్కడంటే బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళే దారిలో గంజాంలో ఉంది. సో మన హైదరాబాద్ సిటీలో కూడా ఉండాలని అమ్మవారిని నెలకొల్పుకున్నాం మనము. అందరు భక్తజనుల కోడికి కూడా అందరికీ కూడా కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ ఇక్కడ మనం గుడి స్థాపించుకున్నామండి. ఇది ఆలయ విశేషాలు అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక 16 ప్రదక్షిణాలు చేసిన తర్వాత కోరిక కొంతమందికి భక్తులకి 21 సెకండ్లలో, కొంతమందికి 21 నిమిషాల్లో, కొంతమందికి 21 రోజుల్లో కోరికలు నెరవేరుతున్నాయి. నెరవేరిన భక్తులు మళ్ళీ అమ్మవారికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఓడిబియ్యం పోసే సాంప్రదాయం ఉందండి. మన అమ్మవారికి ఓడిబియ్యం పోయాలి. ఇది మన అమ్మవారి విశేషత అండి. ఆలయంలో ఏ కార్యక్రమాలు జరుగుతాయండి? ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ అమ్మవారి పుట్టినరోజు మేలో వస్తుందండి. తర్వాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఆ రోజు మాత్రము 56 రకాల పళ్ళ రసాలతో అభిషేకం జరుగుతుందండి. అది మాత్రం చాలా చూడదగ్గ విశేషం అండి. మళ్ళీ శ్రావణ మాసంలో ప్రతి వారము డిఫరెంట్గా అలంకరణ చేస్తాం అమ్మవారికి. ఒకటి 1116 చీరలు, ఒక రోజు 1,00,000 గాజుల అర్చన, మళ్ళీ ఇంకో రోజేమో చెప్పన్ భోగ్ అనేసి అమ్మవారికి 50 రకాల స్వీట్లు, ఇంకా 1,00,000 పుష్పాలతో అలంకరణ, 1,00,000 తామర పూలతో అమ్మవారికి అర్చన ఉంటుంది. అలానే ఈసారి స్పెషల్గా చేసింది ఏంటంటే 200 కిలోల కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేసామండి. అది కూడా చాలా విశేషతగా ఉంది.
అలానే లక్ష గాజులు కూడా ఉన్నాయి. లక్ష గాజులు కూడా భక్తులు ప్రసాదంగా స్వీకరించవచ్చు. కొన్ని చీరలు కూడా 1116 అని మేము అనుకుంటాము. 1116 కాక దాదాపుగా భక్తులు ఎంత కోరిక మేరకు భక్తులు ఆర్డర్ ఎలా చేసుకుంటే అలా అన్ని చీరలు పెట్టేసి అమ్మవారి ప్రసాదంగా మళ్ళీ రిటర్న్ వాళ్ళకు ముందుగా బుక్ చేసిన వాళ్ళకి ఇస్తామండి. దసరా నవరాత్రి దినోత్సవాలలో ఏమో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయా? దసరా నవరాత్రులలో అమ్మవారికి చండీ హోమం రోజు చండీ హోమం జరుగుతుందండి. మళ్ళీ సరస్వతి అవతారం రోజు సరస్వతి హోమం జరుగుతుంది. పిల్లలకి అక్షరాభ్యాసం ఉంటుంది. లాస్ట్ దసరా రోజు మాత్రం పూర్ణాహుతి ఉంటుందండి. ఇంకోటి గృహ రక్షాబంధన్ అని మన గుడిలో చాలా స్పెషల్ అండి. 9 రోజులు అమ్మవారి దగ్గర పెట్టిన టెంకాయి గృహ రక్షాబంధన్లా ఇస్తారు. మనకు రక్షాబంధన్ ఇంట్లో కట్టుకుంటే ఎటువంటి నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కానీ పోతాయండి.